గౌరవనీయులైన అతిథులకి, అందరూ పెద్దవాళ్ళకి నా నమస్కారములు, హృదయపూర్వక నమస్కారములు. తెలుగులో మాట్లాడాలి అంటే కొంచెం కష్టంగా ఉంది నిజంగా చెప్పాలి అంటే, ఎందుకంటే స్కూల్లో చాలా వరకు ఇంగ్లీష్ కాబట్టి ఏమైనా తప్పులు జరిగితే మాత్రం దయచేసి మన్నించండి. చాలా చక్కని పుస్తకం, రాగానే నాకు ఇది అందించారు, చాలా చాలా బాగుంది. ఇది మేము స్కూల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టేసామన్నమాట. సో మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ యోగి వేమన థీమ్ తీసుకొనేసి తెలుగు వారోత్సవం చేస్తాము. యూజువల్గా 1 వీక్ తెలుగు వారోత్సవం చేస్తాము. మేము ఇంకా ఈ ఇయర్కి యోగి వేమన థీమ్ తీసుకొని చేద్దాం అనుకుంటూ ఉండినాము. ఈ లోపల నన్ను పిలిచారు. సో తప్పకుండా యోగి వేమన థీమ్ తీసుకొని చేస్తాము. ఆ రోజు మీరు అందరూ రావాలి మా స్కూల్కి, అందరూ వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించాలి. పిల్లలకి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏంటి అంటే, ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ అవసరము మన దీవెనలు కావాలి. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా అది చేయడం లేదు ఇది చేయడం లేదని నశ పెడుతూనే వాళ్ళకి శాపాలు ఇస్తూనే ఉంటున్నాం అనవసరంగా, పాపం చిన్న పిల్లలకి. మనం కానీ ఏం చెయ్యాలి అని అంటే ఎప్పుడు ఆశీర్వదించాలి, ఎప్పుడు హోప్ఫుల్గా ఉండాలి. సో ఆ హోప్ఫుల్నెస్ అనేది క్రియేట్ చేయడానికి మీరు అందరూ మా స్కూల్కి రండి. మా స్కూల్కి వచ్చి మా పిల్లలు ఈసారి చెయ్యబోయే ఆల్రెడీ మేము చాలా ఐడియాల్లో ఉన్నాము, విత్ ఇన్ హార్డ్లీ ½ an hour టైం. సో ఐ హోప్ బాగా చేస్తాము. ఎందుకంటే మా పిల్లలు బాగా చేస్తారు కాబట్టి, మా మాటలు బాగా వింటారు, చక్కగా చేస్తారు. మీరు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అని అంటే పిల్లలకి ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి మీరు అందరూ వచ్చి, అందరూ వాళ్ళకి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అవుతారు కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి అంకుల్ అంటే బాగుంటుంది నాకు, అంటే అలవాటైపోయి అలా అంటున్నాను. అంటే అంకుల్ అంటే ఇంగ్లీష్ మాటేమో కానీ అది తెలుగులో అలవాటైపోయింది. అంకుల్ ఫోన్ చేసి ఇట్లాగా నాకు ఫెలిసిటేషన్ అని చెప్పేసి అన్నారు. నాకేంటి ఫెలిసిటేషన్, అది కూడా ఇంతమంది పెద్దవాళ్ళ ముందు? నాకు కానే కాదు అంకుల్, అస్సలు అలా కాదు. మీరందరూ పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చాలా చాలా చేసిన గొప్ప పనులు చేశారు. మీరందరూ ముందు నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాను. కానీ కాన్వర్జేషన్లో ఏమన్నారు అని అంటే, మీ టీం అందరినీ కూడా ఫెలిసిటేట్ చేయాలని అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. అక్కడ నాకు చాలా ఎనర్జీ వచ్చేసింది అనమాట. నాకు ఎప్పుడు ఏంటంటే చాలా ధైర్యం, మా వాళ్ళే నాకు ధైర్యం, మా స్టాఫే నాకు ధైర్యం. నాకు వేరేగా ఫ్రెండ్స్ ఎవరు లేరు, వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా. కాబట్టి ఇమీడియట్గా అగ్రి అవ్వాల్సి వచ్చింది, అగ్రి అయ్యాను. కానీ ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, అంత అర్హత అయితే లేదు, కాకపోతే ఒప్పుకుంటున్నాము అంతే. ఈ నిర్ణయం తీసుకొనేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు అంకుల్, చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ టైం యోగా ప్రోగ్రామ్ అప్పుడు కూడా సాంబశివరెడ్డి గారు పిలిచి ఆ రోజు కూడా ఆయన చాలా గౌరవించారు. కేవలం కృష్ణారెడ్డి గారి కూతుర్ని కాబట్టి యాక్సెప్ట్ చేశాను, కేవలం ఆయన కూతురు కాబట్టి నాకు ఇవన్నీ సాధ్యపడ్డాయి కూడా. అండ్ మీ అందరి ముందు ఎప్పుడుకి కృష్ణారెడ్డి గారి కూతురు హేమలత కాదు, కృష్ణారెడ్డి గారి కూతురు కిందనే ఉండాలి అనేది నా కోరిక. అది ఎప్పటికీ అలాగే ఉంటే శాశ్వతంగా అలాగే ఉండిపోతాను కూడా. అండ్ అంకుల్ చాలా చాలా థ్యాంక్స్, సాంబశివరెడ్డి గారు చాలా చాలా థ్యాంక్స్.